మరెల్లి అనిల్ హత్య చేసిన దుండగులను వెంటనే హత్య నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం నాడు కొల్చారం మండలంలోని పైతర గ్రామాన్ని చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గత 2 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ నేత, దళిత సంఘాల నేత మరెల్లి అనిల్ కుటుంబ సభ్యులను వెంకయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరెల్లి అనిల్ గారి యొక్క హత్య చాలా బాధాకరం. సభ్య సమాజాన్ని కూడా చాలా బాధ కలిగించింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి అనిల్ గారిని అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేయడం చాలా బాధాకరం. మరి దోషులను నేను 24 గంటలలో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను పోలీసు శాఖకు తగిన ఆదేశాలు ఇస్తున్నా. మరి ఐజీ గారితో కూడా మాట్లాడిన రంగా, ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. మేము కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం సార్. తప్పకుండా 1-2 రోజుల వాళ్ళు దోషులను పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మరి ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఈ యొక్క కేసును నేను ఎస్పీ గారితో మాట్లాడినా. ఈ యొక్క మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని సెక్షన్లు కూడా చేర్చాలని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లు చేర్చాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. తప్పకుండా మన అనిల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. వాళ్ళ భార్య కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ పాపం చాలా అమాయకులు. మరి ఇటువంటి ఇప్పుడే చూస్తున్నట్టు దళిత నాయకుని మీద ఈ రకంగా కిరాతకంగా హత్య చేయడం మరి అందరూ కూడా, ఈ మేధావులు, దళిత సంఘాలంతా కూడా గ్రహించాలి. ఇటువంటి హత్యలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఎదుగుతున్నటువంటి దళిత వర్గాల మీద దాడులు అనేవి అధిగమైపోతూ ఉన్నాయి. ఇలా నిన్న కూడా ఒక ఎస్టీ ఇది జరుగుతుండగానే ఎస్టీని మా ఎస్టీ అనే నాయకును ఆయన కూడా ఇట్లే మర్డర్ చేయడం జరిగింది. ఈ రకంగా హత్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మరి అంబేద్కర్ నడిచిన బాటలో, చూసిన బాటలో మనమంతా నడిచి మరి బోధించు, సమీకరించి పోరాడే నిదానంతో మనమంతా కూడా ఎదిరించాలి. తప్పకుండా కుటుంబానికి మనమంతా కూడా అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి, మన రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి, మీ యొక్క ఈ స్థానిక వాళ్ళతో కూడా మాట్లాడి తప్పకుండా కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.